వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనం ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పౌరసత్వం అనేటువంటి భావన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా ప్రపంచంలో ఈ పౌరసత్వం అనేటువంటి భావన ప్రధానంగా ఎక్కడ ప్రారంభమైంది అంటే గ్రీకు నగర రాజ్యాలలో ప్రారంభమైంది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో పౌరసత్వం అనేటువంటి భావన ప్రపంచంలో మొదటిగా ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది. మరి ఈ పౌరసత్వం అనేటువంటి భావన ఎందుకు ప్రారంభమైంది, పౌరసత్వం అంటే ఏంటి, భారతదేశంలో పౌరసత్వం అనేటువంటిది ఎన్ని రకాలుగా కల్పించబడింది అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. సో జనరల్గా భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఏమని పొందుపరిచిర్రు, పౌరసత్వానికి సంబంధించినటువంటి ఒక చట్టాలు ఎవరు రూపొందించేటువంటి అధికారాన్ని కల్పించిర్రు, సో వాటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. రాజనీతి శాస్త్ర పితామహుడు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగం అనేటువంటి పదాన్ని ఉపయోగించిన వ్యక్తి అరిస్టాటిలు ఈ పౌరసత్వం దాని గురించి, రాజ్యం గురించి ఆయన ఏమని పేర్కొన్నాడంటే పరిపాలించడానికి, పరిపాలించబడడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళే పౌరులు అని చెప్పేసి పేర్కొన్నాడు. ఆ పౌరుల సముదాయమే రాజ్యం అని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. సో ఈ భావన, పౌరసత్వం అనే భావన, సో జనరల్గా దాన్ని గ్రీకు నగర రాజ్యాల్లో బాగా ప్రారంభమైనటువంటి క్రమంలో ఆ తర్వాత 2 ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో జాతి రాజ్యాల ఆవిర్భావం జరిగింది. ఆ జాతి రాజ్యాల ఆవిర్భావం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పౌరసత్వం అనేటువంటి భావన విస్తృతమైన వ్యాప్తిలోకి రావడం అనేటువంటిది జరిగింది. పౌరసత్వాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తున్నామంటే సిటిజన్షిప్ అని చెప్పేసి పిలుస్తున్నాం. జనరల్గా భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో ఏక పౌరసత్వాన్ని కల్పించడం అనేటువంటి జరిగింది. ఈ ఏక పౌరసత్వం అనేటువంటి భావన మనము ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించినామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించినాం. సో మరి ఈ పౌరసత్వాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తున్నామంటే సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ అనేటువంటి పదం ఏ పదాల నుంచి వచ్చింది అంటే సిటిజన్షిప్ అనేటువంటి పదము, పౌరసత్వాన్ని ఆంగ్లంలో సిటిజన్షిప్ అంటున్నాం. సిటిజన్షిప్ అనేటువంటి పదము ఏ పదాల నుంచి ఆవిర్భవించిందంటే సివిస్, సివిటాస్. సివిస్, సివిటాస్ అనే లాటిన్ భాషా పదం. సివిస్, సివిటాస్ అనేటువంటి లాటిన్ భాషా పదాల నుంచి ఈ యొక్క సిటిజన్షిప్ అనేటువంటి పదం ఆవిర్భవించింది. సివిస్ అంటే అర్థం ఏంటిదంటే పౌరుడు అని, సివిటాస్ అంటే అర్థం ఏంటిదంటే పురము అంటే నగరం అని. గ్రీకు నగర రాజ్యాలు అనేటువంటివి ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి ఆ గ్రీకు నగర రాజ్యాలలో సో నగరంలో నివసించేటువంటి వ్యక్తిని పౌరుడిగా పిలవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అట్లా సివిస్, సివిటాస్ అనే పదాల నుంచి సిటిజన్షిప్ అనేటువంటి పదం అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది. సో మరి ఒక రాజ్యంలో జీవించేటువంటి ప్రజలని జనరల్గా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు అంటే 2 రకాలుగా వర్గీకరించవచ్చు అని. ఒకటి పౌరులు అని,
ఒక రాజ్యంలో నివసించేటువంటి ప్రజలు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే జనరల్గా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి పౌరులు, రెండో వాళ్ళు ఎవరే అంటే విదేశీయులు. ఒకరు పౌరులు, రెండో వాళ్ళు విదేశీయులు. సో ఇప్పుడు ఒక రాజ్యంలో ఒక దేశంలో నివసించేటువంటి ప్రజలని స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్పి పేర్కొన్నాము. ఆ రెండు రకాలు ఎవరే అంటే ఒకరు పౌరులు, మరొకరు విదేశీయులు. సో ఎవరిని పౌరులు అంటాము అంటే జనరల్గా ఒక దేశంలో నివసిస్తూ పౌర హక్కులు, రాజకీయ హక్కులు కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఏమని పిలుస్తామంటే పౌరులుగా పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలకి కొన్ని పౌర హక్కులు ఉంటాయి, కొన్ని రాజకీయ హక్కులు ఉంటాయి. ఆ పౌర హక్కులు, రాజకీయ హక్కులు ఎవరైతే అనుభవిస్తారో, ఎవరైతే కలిగి ఉంటారో, ఆ కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఏమని పిలవచ్చు అంటే పౌరులుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో వాళ్ళు ఎవరంటే విదేశీయులు. విదేశీయులని ఎవరిని పేర్కొంటాము అంటే జనరల్గా ఎలాంటి పౌర హక్కులు, రాజకీయ హక్కులు కలిగి లేనటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నప్పటికీ, దేశంలో నివసిస్తున్నప్పటికీ ఎలాంటి యొక్క రాజకీయ హక్కులు లేనటువంటి వాళ్ళు, మానవతా దృక్పథంతో కొన్ని పౌర హక్కులు మాత్రమే కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తామంటే విదేశీయులుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలని రెండు రకాల వర్గీకరించవచ్చు. ఒకరు పౌరులని, రెండో వాళ్ళు విదేశీయులని. సో మరి భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో ఏక పౌరసత్వాన్ని కల్పించారు. ఈ ఏక పౌరసత్వాన్ని కల్పిస్తూ భారతదేశంలో ఈ యొక్క పౌరసత్వం అనేటువంటిది ఎన్ని రకాలుగా పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు. సో ఈ యొక్క పౌరసత్వం అనేటువంటి దాని గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు అంటే రెండో భాగంలో పొందుపరిచారు. రెండో భాగం భారత రాజ్యాంగం రెండో భాగంలో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు మనము భారత రాజ్యాంగంలో ఒకటో భాగం పూర్తి చేసుకున్నాము. ఒకటో భాగం అనేటువంటి దేని గురించి తెలియజేస్తుంటే భారత భూభాగం గురించి వివరిస్తుంది. రెండో భాగంలో దేని గురించి వివరించారంటే పౌరసత్వం గురించి వివరించడం అనేది జరిగింది. భారతదేశంలో పౌరుడి యొక్క పౌరసత్వాన్ని గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడిందంటే రెండో భాగంలో పొందుపరచబడింది. రెండో భాగంలో 5 నుంచి 11 నిబంధనలు దేని గురించి వివరిస్తున్నాయంటే పౌరసత్వాన్ని గురించి వివరిస్తున్నాయి. పౌరసత్వాన్ని ఎలా పొందొచ్చు, ఎలా కోల్పోవచ్చు అనేటువంటి అంశాల గురించి రాజ్యాంగంలో 5 నుంచి 11 ఆర్టికల్స్, నిబంధనలు, అధికరణలో ఈ యొక్క పౌరసత్వాన్ని గురించి పొందుపరచడం అనేటువంటి జరిగింది. సో మరి ఈ యొక్క 5 నుంచి 11 నిబంధనల్లో పౌరసత్వాన్ని గురించి ఏమని పొందుపరిచారు? జనరల్గా భారత రాజ్యాంగ రూపకల్పన అనేది జరుగుతున్నప్పుడు భారతదేశం అనేది దేశ విభజనకు గురైంది. దేశ విభజన నేపథ్యంలో పౌరసత్వం అనేది ఎవరు కల్పించాలి, ఎవరు కల్పించకూడదు అనేటువంటి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి. ఆ క్రమంలో భారతదేశంలో పౌరసత్వం గురించి రాజ్యాంగం రెండో భాగంలో 5 నుంచి 11 నిబంధనల్లో ఈ యొక్క భారతదేశ పౌరుడు యొక్క పౌరసత్వాన్ని గురించి వివరించడం అనేది జరిగింది. ఏమని వివరించారో ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. పౌరసత్వము, రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో భారతీయుడి యొక్క పౌరసత్వం గురించి ఏమని పొందుపరిచారు? సో మనం చెప్పుకున్నాం రాజ్యాంగం రెండో భాగంలో 5 నుంచి 11 అధికరణలో, ప్రకరణలో, నిబంధనలో, ఆర్టికల్స్లో ఈ యొక్క పౌరసత్వాన్ని గురించి వివరించడం అనేది జరిగింది అని. జనరల్గా భారతదేశంలో 5 నుంచి 11 నిబంధనలో మొదటి నిబంధన ఏం తెలియజేస్తుంది అంటే 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఈ దేశ పౌరులుగానే గుర్తించబడతారు అని చెప్పేసి పేర్కొన్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే 5వ ఆర్టికల్, 5వ అధికరణ పేర్కొంటుంది. సో కాబట్టి
1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా నివసిస్తున్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు. 1950 జనవరి 26 తర్వాత 5 సంవత్సరాల వరకు ఈ దేశంలో నివసించినటువంటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు. కాబట్టి అట్లా 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో జన్మించిన వాళ్ళు, ఈ దేశంలో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులుగా గుర్తించవచ్చు అని 5వ అధికరణ పేర్కొంటుంది. ఇక నెక్స్ట్ 6వ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే, పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు జనరల్గా 1947లో భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము అఖండ భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ 2 భాగాలుగా విభజించేటువంటి క్రమంలో కొంత భూభాగంని పాకిస్తాన్ అనేటువంటి రాజ్యంగా, కొంత భూభాగం భారతదేశంగా, ఇట్లా దేశాన్ని 2 భాగాలుగా విభజిస్తూ భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది పాకిస్తాన్ భూభాగం నుండి భారతదేశానికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ భూభాగం నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు 1948 జూలై 19 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి భారత కమిషనరేట్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు అని కూడా మనకి 6వ అధికరణలో పేర్కొనడం జరిగింది. సో వీరు 1935 భారత ప్రభుత్వ చట్టంలో పౌరులుగా గుర్తించబడి ఉండాలి. 1935 భారత ప్రభుత్వ చట్టంలో భారతీయ పౌరులుగా గుర్తించబడి ఉండాలి. సో అట్లా పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి రావడం అనేటువంటి జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ 1948 జూలై 19 నాటికి భారత కమిషనరేట్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వాళ్ళు మళ్ళీ 1935 భారత ప్రభుత్వ చట్టంలో వాళ్ళు భారతీయ పౌరులుగా గుర్తించబడాలి. అలాంటి వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు అని 6వ అధికరణ పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇక 7వ అధికరణ, దేశ విభజన జరిగినటువంటి క్రమంలో భారతదేశ భూభాగం నుంచి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఆ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ నివసించడం అనేటువంటి సాధ్యం కాక అక్కడ ఉండలేమనుకొని మళ్ళీ భారతదేశంలోకి రావడం అనేటువంటి ప్రారంభమైంది. అలా వచ్చేటువంటి వాళ్ళు కూడా 1948 వరకు భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ కమిషనరేట్లో నమోదు చేసుకుంటే వాళ్ళని కూడా భారతీయ పౌరులుగా గుర్తించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుందంటే 7వ అధికరణ పేర్కొంటుంది. ఇక 8వ అధికరణలో ఏమని పొందుపరిచారంటే, జనరల్గా భారతదేశంలో కేవలం ఇక్కడ జన్మించడమే కాదు, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళకే కాదు, భారతదేశం నుంచి వెళ్ళి మళ్ళా భారతదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళకే కాదు, భారతదేశంలో వారసత్వంగా కూడా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే భారతదేశంలో పుట్టకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా సరే భారతీయులు అయి ఉంటే సో ఆటోమేటిక్గా రక్త సంబంధం ద్వారా, వారసత్వం ద్వారా వారికి భారతీయ పౌరసత్వాన్ని కల్పించవచ్చు అని రాజ్యాంగంలో 8వ అధికరణ పేర్కొనడం జరిగింది. ఇక 9వ అధికరణలో ఏమని పొందుపరిచారంటే, విదేశీ పౌరసత్వాన్ని పొందితే ఎవరైనా భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని పొందితే ఆటోమేటిక్గా వాళ్ళ భారతీయ పౌరసత్వం అనేది రద్దవుతుంది, కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పేసి రాజ్యాంగంలో ఏ అధికరణలో పేర్కొన్నారంటే 9వ అధికరణలో పేర్కొనడం అనేటువంటి జరిగింది. సో 9వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా భారతీయ పౌరసత్వం కలిగి ఉన్న వాళ్ళు భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని కనుక పొందితే ఆటోమేటిక్గా వాళ్ళ భారతీయ పౌరసత్వం అనేది రద్దు చేయబడుతుంది, కోల్పోబడుతుంది అని 9వ అధికరణ పేర్కొంటుంది. నెక్స్ట్ 10వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే, భారతీయులుగా గుర్తించబడ్డ వాళ్ళు, భారతీయులుగా పేర్కొన్న వాళ్ళు సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పటికి కూడా భారతీయులుగానే కొనసాగుతారు. అంటే భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే అనే విషయాన్ని 10వ అధికరణలో పొందుపరచడం అనేది జరిగింది. ఇక 11వ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే, పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో పౌరసత్వాన్ని ఎలా కల్పించవచ్చు, ఎవరు కల్పించాలి, ఎవరు కల్పించకూడదు, ఎన్ని రకాల భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు, ఎన్ని రకాల భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవచ్చు
అనేటువంటి ఈ అంశాలన్నింటిపైన చట్టాలు చేసి ఒక శాశ్వత పౌరసత్వ చట్టాలను రూపొందించేటువంటి అధికారము ఎవరు కల్పించారు అంటే పార్లమెంటు కల్పించడం అనేది జరిగింది. దేశ విభజన నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో స్పష్టంగా సమగ్రంగా పౌరసత్వాన్ని గురించి వివరించలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో సమగ్రంగా వివరంగా శాశ్వతంగా భారతీయ పౌరసత్వాన్ని కల్పించేటువంటి ఒక అధికారము ఎవరికి కట్టబెట్టింది రాజ్యాంగము అంటే పార్లమెంటుకి కట్టబెట్టడం అనేది జరిగింది. కాబట్టి పౌరసత్వానికి సంబంధించినటువంటి యొక్క చట్టాలను రూపొందించే అధికారము రాజ్యాంగము ఎవరికి ఇచ్చింది అంటే పార్లమెంటుకి ఇచ్చింది. పార్లమెంటుకు పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసే అధికారము ఇవ్వబడింది అని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుందంటే 11వ అధికరణ పేర్కొంటుంది. ఇట్లా భారత రాజ్యాంగం 2వ భాగంలో 5 నుంచి 11 నిబంధనలు అధికరణలు దేని గురించి వివరిస్తున్నాయంటే పౌరసత్వాన్ని గురించి వివరిస్తున్నాయి. అంటే పౌరసత్వాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాల గురించి ఈ నిబంధనల్లో భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక శాశ్వతంగా సమగ్రంగా పౌరసత్వం అనేటువంటిది కల్పియాలని భారత పార్లమెంటు భారతదేశంలో ఒక పౌరసత్వ చట్టాన్ని మొట్టమొదటిసారిగా తీసుకురావడం అనేటువంటి జరిగింది. అది ఎప్పుడు అంటే 1955. 1955లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందిస్తూ భారతీయ పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చు అంటే 5 రకాలుగా పొందవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా భారతదేశంలో భారత పౌరసత్వ చట్టాన్ని భారత పార్లమెంటు రూపొందించడం అనేటువంటి జరిగింది. అట్లా 1955లో భారత పౌరసత్వ చట్టమే రూపొందించి భారతదేశ పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందేటువంటి అవకాశాన్ని కల్పించారంటే 5 రకాలుగా పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఆ 5 రకాల్లో మొదటిది ఏంటిదంటే పుట్టుక ద్వారా పౌరసత్వం. పుట్టుక ద్వారా పౌరసత్వాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే బై బర్త్. దాన్నే జన్మ సంబంధమైన పౌరసత్వం అంటాం. దాన్ని లాటిన్ భాషలో జస్ సోలి అని చెప్పేసి పిలుస్తాం. జస్ సోలి అన్నా బై బర్త్ అన్నా పుట్టుక ద్వారా పౌరసత్వం అన్నా జన్మ సంబంధమైన పౌరసత్వం అన్నా కూడా ఒకటే. అట్లా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ గడ్డపైన జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు అని. భారతదేశ భూభాగంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు. వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది. అది భారతీయ పౌరసత్వము పుట్టుక ద్వారా లభించే పౌరసత్వంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో 99% మంది దాదాపుగా ఈ పుట్టుక ద్వారా పౌరసత్వమే కలిగి ఉన్నారు. సో కాబట్టి పుట్టుక ద్వారా పౌరసత్వం అనేటువంటిది భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ భారతీయ పౌరసత్వం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. 1987లో 1986లో చేసినటువంటి భారత పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా 1987లో ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటేనే వారికి భారతీయ పౌరసత్వం అనేది లభించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే భారతదేశానికి విదేశీయులు వస్తుంటారు, రాయబారులు ఉంటారు. వాళ్ళకు జన్మించినటువంటి పిల్లలు ఇక్కడ పుట్టినా కూడా వాళ్ళకు భారతీయ పౌరసత్వం అనేది లభించదు. కాబట్టి భారతదేశంలో పుట్టినవే కాదు, భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా భారతీయ పౌరసత్వం కలిగి ఉంటేనే వాళ్ళకు భారతీయ పౌరసత్వం అనేది వర్తించడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా పుట్టుక ద్వారా పౌరసత్వం అనేది లభిస్తుంది ఒకటి. రెండోది వారసత్వము లేదా రక్త సంబంధం ద్వారా పౌరసత్వం అనేది కల్పించవచ్చు. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ గడ్డ మీద పుట్టకపోయినా, విదేశాల్లో ఎక్కడైనా జన్మించినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులు అయితే ఆటోమేటిక్గా
వాళ్ళకు వారసత్వం ద్వారా రక్త సంబంధం ద్వారా వారికి కూడా భారతీయ పౌరసత్వాన్ని కల్పించవచ్చు. దాన్ని బై డీసెంట్ అని చెప్పేసి పిలుస్తాం. బై డీసెంట్ అని చెప్పేసి పిలుస్తాం. లాటిన్ భాషలో అయితే జస్ సాంగినెస్ అని చెప్పేసి పిలుస్తారు. జస్ సాంగినెస్ అనే పదంతో వాడతాం. సో అంటే వారసత్వం ద్వారా రక్త సంబంధం ద్వారా కూడా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని. ఉదాహరణకి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శశి థరూర్ ఈ దేశంలో పుట్టలే, ఈ దేశంలో పెరగలే, బ్రిటన్లో పుట్టి బ్రిటన్లో పెరిగిండు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులు కాబట్టి ఆయనకు కూడా భారతీయ పౌరసత్వం అనేది లభించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ దేశంలో పుట్టకపోయినా విదేశ దేశాల్లో జన్మించినా వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులు అయితే ఆటోమేటిక్గా వారికి కూడా భారతీయ పౌరసత్వం అనేది కల్పించవచ్చు అని మనకు వారసత్వం ద్వారా రక్త సంబంధం ద్వారా పౌరసత్వం అనేది పొందవచ్చు అనేటువంటిది ఇది రెండో రకమైన పౌరసత్వంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో రకమైన పౌరసత్వం ఏంది? నమోదు ద్వారా పౌరసత్వం. నమోదు ద్వారా పౌరసత్వం దాన్నే బై రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు పౌరసత్వం పొందవచ్చు. దాన్ని వివాహం ద్వారా పౌరసత్వం పొందవచ్చు. సో అలా నమోదు ద్వారా పౌరసత్వం అనేటువంటి పొందవచ్చు. అంటే ఎవరైనా ఒకరు ఈ దేశంలో ఉన్నటువంటి యువకుణ్ణి వివాహం చేసుకున్నట్టయితే వాళ్ళు వారి దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని ఈ దేశంలో జీవిస్తామని చెప్పేసి అనుకొని ఈ దేశంలో కంటిన్యూస్గా ఒక 7 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో జీవిస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేటువంటిది ఇవ్వబడుతుంది. వాళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశ కమిషనరేట్లో వాళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ జీవిస్తున్నట్టు, ఇక్కడ వివాహం చేసుకున్నట్టు, సో ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నని చెప్పేసి వాళ్ళ ధృవీకరణ పత్రాలు తీసుకెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి కూడా భారతీయ పౌరసత్వం అనేది లభించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నమోదు ద్వారా పౌరసత్వం అని చెప్పేసి పిలుస్తాం. వివాహం ద్వారా పౌరసత్వం అని చెప్పేసి పిలుస్తాం. ఉదాహరణకి మనం సోనియా గాంధీ ఈ దేశంలో పుట్టలే, ఈ దేశంలో పెరగలే, సో ఈ దేశంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ దేశస్తులు కాదు, అయినా కూడా ఇవాళ ఆమె భారతీయ పౌరాలుగా గుర్తించబడుతుంది. కారణం ఏంటిదంటే ఆమె భారతదేశ యువకుడిని వివాహం చేసుకుంది కాబట్టి, ఈ దేశంలో నివసిస్తుంది కాబట్టి, ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకుంది కాబట్టి, సో ఆటోమేటిక్గా ఆమెకు భారతీయ పౌరసత్వం అనేది కల్పించడం అనేటువంటి జరిగింది. ఇక మరొక రకమైన పౌరసత్వం సహజీకృత పౌరసత్వం ఉంటాం. బై న్యాచురలైజేషన్. ఈ దేశంలో ఎవరిని వివాహం చేసుకోకపోయినా, ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేకపోయినా సో సహజీకృత పౌరసత్వం అనేది కల్పించవచ్చు బై న్యాచురలైజేషన్ ద్వారా. సహజీకృత పౌరసత్వం అంటే ఈ దేశం పట్ల ప్రేమ అభిమానంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క విదేశీ యొక్క పౌరసత్వాన్ని, వాళ్ళ సొంత దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని ఇక్కడనే కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాల కాలం పాటు జీవిస్తే వాళ్ళు జీవించేటువంటి వాళ్ళు భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో 22 భాషల్లో ఏదో ఒక భాష మాట్లాడేటువంటి అవకాశం ఉంటే సో అలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇక భారతదేశంలో జీవించాలనేటువంటి ఒక ప్రగాఢ వాంఛ విశ్వాసంతో ఇక్కడ 10 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూస్గా జీవిస్తూ వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని వదులుకొని ఇక్కడ పౌరసత్వం కావాలని కోరితే ఇక ఈ దేశ రాజ్యాంగం గుర్తించిన భాషలో ఏదో ఒక భాష మాట్లాడగలిగితే లేదా ఈ దేశంలో ఏమైనా ఉద్యోగం చేయగలిగితే ఒక 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బై న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు. ఉదాహరణకి మనకు మదర్ తెరీసా, ఆమె ఈ దేశస్తురాలు కాదు, ఈ దేశంలో పుట్టలే, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ దేశస్తులు కాదు, ఈ దేశంలో ఎవరిని వివాహం చేసుకోలే, కానీ ఈ దేశంలో జీవించాలనే ఒక ప్రగాఢమైన విశ్వాసము, నమ్మకము, సో ఆకాంక్షతో ఇక్కడికి రావడం జరిగింది. ఆమె యొక్క విదేశీ పౌరసత్వాన్ని వదులుకొని ఇక్కడ జీవిస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆమెకు భారతీయ పౌరసత్వం అనేది లభించడం అనేది జరిగింది. సో ఇక చివరిగా భూభాగాల విలీనం ద్వారా
భూభాగాల విలీనం ద్వారా కూడా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే భూభాగాల విలీనం చేసేటువంటి దాంట్లో భాగంగా కూడా భారతీయ పౌరసత్వం అనేటువంటిది కల్పించవచ్చు. ఉదాహరణకి 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి పాండిచ్చేరి అనే ప్రాంతం భారతదేశం అంతర్భాగం కాదు, గోవా అనేటువంటిది భారతదేశం అంతర్భాగం కాదు. సో అట్లా భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత అనేక భూభాగాలని భారతదేశంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. అలా భారతదేశంలో విలీనమైనటువంటి ఆ భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భూభాగంలో నివసించేటువంటి వాళ్ళందరికీ ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం అనేది లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అట్లా భారతదేశంలో పాండిచ్చేరి కావచ్చు, గోవా కావచ్చు, ఆ భూభాగాలు భారతదేశంలో విలీనం కావడం వల్ల ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు కూడా భారతీయ పౌరులుగానే గుర్తించబడ్డారు. సో అట్లా భూభాగ విలీనం ద్వారా కూడా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా భారతదేశంలో 1955లో మొట్టమొదటిసారిగా భారతదేశ పార్లమెంటు ఒక పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పౌరసత్వాన్ని ఈ విధంగా పొందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి 5 రకాలుగా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు అని చెప్పేసి పేర్కొనడం అనేటువంటి జరిగింది. సో ఇక ఆ తర్వాత భారతదేశంలో 1986లో భారత పౌరసత్వ చట్టానికి సవరణ చేయబడింది. భారత పౌరసత్వ చట్టానికి సవరణ చేయడం జరిగింది. సో ఆ తర్వాత 1992లో కూడా భారత పౌరసత్వ చట్టం అనేటువంటి సవరణకు గురైంది. 2003లో కూడా భారత పౌరసత్వ చట్టం అనేది సవరణకు గురైంది. 2004, 2005, 2015 ఇలా అనేక సందర్భాల్లో భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టాలు అనేటువంటివి వచ్చినాయి. ఉదాహరణకి 2003 సందర్భంగా భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. భారతదేశంలో ప్రపంచంలో ఉన్న సుమారు 16 దేశాల్లో ఉన్నటువంటి ఒక భారతీయ సంతతి వారికి ద్వంద్వ పౌరసత్వం అనేటువంటి కల్పించడం అనేటువంటి జరిగింది. 2003 సంవత్సరంలో భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తూ ఓపీఐ కార్డు ద్వారా, ఓసీఐ కార్డుల ద్వారా భారతీయ పౌరసత్వం అనేటువంటిది కల్పించేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అట్లా ద్వంద్వ పౌరసత్వం అనేటువంటిది కొన్ని దేశాల్లో జీవిస్తున్నటువంటి భారతీయ సంతతి వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది కల్పించడం అనేటువంటి జరిగింది. సో ఇలా భారతదేశంలో భారతీయ పౌరసత్వం అనేటువంటిది పొందేటువంటి అవకాశం ఉంది. ఇక భారతదేశంలో 2003 నుండి ప్రతి సంవత్సరము జనవరి 9వ తారీఖుని ప్రవాస భారతీయ దినస్గా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. 2003 నుంచి భారతదేశంలో ప్రవాస భారతీయ దినస్ అనేటువంటి జరుపుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే 1915లో జనవరి 9వ తారీఖున దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 2003 నుంచి భారతదేశంలో జనవరి 9వ తారీఖుని ప్రవాస భారతీయ దివస్గా భావించాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అట్లా ప్రతి సంవత్సరము భారతదేశంలో జనవరి 9ని ప్రవాస భారతీయ దినస్గా జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది. సో మరి పౌరసత్వాన్ని ఎలా కోల్పోవచ్చు? భారత పౌరసత్వాన్ని పొందడమే కాదు, భారత పౌరసత్వం అనేటువంటిది ఏ విధంగా కోల్పోవచ్చు అనేటువంటి దాని గురించి కూడా మనకు పొందుపరచడం జరిగింది. పౌరసత్వ రద్దు, పౌరసత్వం ఎలా కోల్పోవచ్చు అనేటువంటిది. ఒకటి పరిత్యాగం బై రెన్యునియేషన్, పరిత్యాదించడము అంటే ఈ పౌరసత్వం అనేటువంటిది నాకు వద్దు అని
తనకు తానుగా భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటే సో దాన్ని పరిత్యాజించడము, అలా కూడా భారతీయ పౌరసత్వాన్ని మనం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. ఇక రెండోది అంతమగుట. అంతమగుట అంటే జనరల్గా ఎవరైనా ఒక వ్యక్తి భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటే ఆ భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ విదేశీ పౌరసత్వాన్ని కనుక పొందితే ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం అనేటువంటిది అంతం అగవడం అనేటువంటి జరుగుతుంది. ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం అనేటువంటిది రద్దవుతుంది. సో అలా కూడా భారతీయ పౌరసత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అంతమగుట లేదా బై టర్మినేషన్ తొలగించడం అనేది జరుగుతుంది. అంటే భారతీయ పౌరసత్వం ఉండి దేశీయ పౌరసత్వం అనేది పొందితే ఆటోమేటిక్గా వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఇలా కూడా భారతీయ పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇక మూడోది అంతమొందించుట బై డిప్రైవేషన్. అంతమొందించుట అంటే భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ భారతీయ పౌరసత్వాన్ని దొంగతనంగా భారతీయ పౌరసత్వం పొందితే అలా పొందినని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళపైన చర్య తీసుకునే అవకాశము ఉంటుంది. ఒకటి. రెండోది ఎవరైనా భారతీయ పౌరుడై ఉండి భారతదేశం యొక్క చట్టాలని భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించకపోతే భారతదేశాన్ని అవమానానికి గురి చేస్తే అలాంటి వాళ్ళని కూడా వాళ్ళంటి యొక్క భారతీయ పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఇక దేశద్రోహి గుర్తించబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేశద్రోహానికి పాల్పడ్డటువంటి వాళ్ళ యొక్క భారతీయ పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే అధికారము భారత ప్రభుత్వానికి ఉంటుంది. అలా భారతదేశం యొక్క పౌరసత్వాన్ని అంతమొందించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా మూడు రకాలుగా పరిత్యాగం ద్వారా, అంతమగుట, సో అంతమొందించడం ద్వారా ఇలా మూడు రకాలుగా భారతీయ పౌరసత్వాన్ని కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇది భారతదేశం యొక్క పౌరసత్వం గురించి, భారతదేశం యొక్క పౌరసత్వం ఎలా పొందవచ్చు, భారతదేశం యొక్క పౌరసత్వాన్ని ఎలా కోల్పోవచ్చు అనేటువంటి అంశాల గురించి రాజ్యాంగంలో 2వ భాగంలో 5 నుంచి 11 నిబంధనల్లో దీని గురించి వివరించడం అనేది జరిగింది. సో పౌరసత్వానికి సంబంధించినటువంటి పూర్తి అధికారము ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే పార్లమెంటుకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.